దండ పెట్టుకోండి. చాలు కూర్చో. పొద్దున్నే మనము లేవాలి. ఓకే, అది కాక ఉండండి, తను చెప్పింది కాక ఇంకొకటి చెప్పాలి. మీరు ఎవరు చెప్తారు? హ్యారీయా? లే హ్యారీ, వినండి పిల్లలు, దండ పెట్టుకోవాలి కదా. బెల్ట్ పెట్టలేదండి ఈరోజు. చెప్పేసింది పొద్దున్న మనము లేవాలన్న విషయం చెప్పేసింది. అది కాకుండా ఇంకోటి చెప్పను. పళ్ళని బాగా తోమాలి, బ్రష్ చేసుకోవాలి. చెప్పండి అందరూ. సుసమ్మ ఏం చెప్పింది? పొద్దున్న మనము లేవాలి అని చెప్పింది. హ్యారీ ఏం చెప్పాడు? పళ్ళని బాగా తోమాలని చెప్పాడు. సిట్ డౌన్ హ్యారీ. వెరీ గుడ్. ఈసారి నువ్వు లేదు సుశాంత్, అది చెప్తుగా. వాళ్ళిద్దరూ చెప్పింది కాకుండా ఇంకొక గుడ్ హ్యాబిట్ చెప్పు. స్నానం చేయాలి ప్రతిరోజు. స్నానం చేయాలి అంటే వారానికి ఒకసారా, నెలకు ఒకసారా కాదు, ప్రతిరోజు స్నానం చేయాలి అని చెప్పాలి. ఏం చెప్పాలి? కాలు పట్టుకోకు సుసన్న, అది బ్యాడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది బ్యాడ్ హ్యాబిట్. ఓకే, ప్రతిరోజు స్నానం చేయాలి. చెప్పండి అందరూ, ప్రతిరోజు. వెరీ గుడ్, కూర్చోండి. అని పాప స్టాండ్. ఉదయాన్నే లేవాలి అని సుసన్న చెప్పింది. హ్యారీ ఏమో పళ్ళని బాగా తోమాలి అని చెప్పాడు. సుశాంత్ ఏం చెప్పాడు? ప్రతిరోజు స్నానం చేయాలని చెప్పాడు. ఈ మూడు కాకుండా ఇంకో గుడ్ హ్యాబిట్ చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. దగ్గొస్తే కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. దేనికి? మూతికి, సరేనా? నోటికి కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. ఓకే, చెప్పండి. దగ్గొస్తే, తుమ్మొచ్చినా దగ్గొచ్చినా కర్చీఫ్ నోటికి అడ్డుగా పెట్టుకోవాలి. వెరీ గుడ్. ఇది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పండి. ఎవరు చెప్తారు? మహాదేవి. వాళ్ళు చెప్పింది కాకుండా ఇంకోటి చెప్పాలి. చెప్పు. ఏం చేయాలి? వద్దు, నీ గుర్తుకొచ్చిందే చెప్పు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అది చెప్పేసింది కదా. తుమ్మొచ్చినా తగ్గొచ్చినా చెప్పేసింది. ఖర్చు పట్టు పెట్టుకోవాలి. ఇంకేమన్నా చెప్పాలి? గుడ్ హ్యాబిట్లో ఇంకా ఉన్నాయి. శ్రీవల్లి ఇంకా ఉన్నాయి. గుడ్ హ్యాబిట్స్ బోల్డ్ ఉన్నాయి. మాట్లాడితే హ్యారీ, గుడ్ హ్యాబిట్స్ బోల్డ్ ఉన్నాయి. ఎవరికి చెప్పాలి? గుడ్ మార్నింగ్ లేచి అమ్మకి, నాన్నకి, పెద్దవాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సిట్ డౌన్. ఇంకేమో చెప్తారు? ఇంకేమన్నా వాళ్ళు చెప్పింది కాక ఇంకోటి లేవు. విహాన్ లేవు. చెప్పు. ఏంటి చెప్పు? ఒక గుడ్ హ్యాబిట్. అది చెప్పేశారు. తర్వాత అది చెప్పారు. తర్వాత అది చెప్పేశారు. తర్వాత నెక్స్ట్ అది చెప్పేశారు. ఓకే, నెక్స్ట్ వినండి పిల్లలు. నెక్స్ట్ వాష్రూమ్కి వెళ్ళాలి. లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి. వెరీ గుడ్. సెడా అది చెప్పలేదు కదా మీరు? వాష్రూమ్కి చెప్పారు ఎవరైనా? చెప్పలేదు. ఓకే, విహాను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పారు. ఏం చెప్తావో చెప్పు. గుడ్ హ్యాబిట్స్ చెప్పాలి. అది చెప్పేశారు. ఇంకా తర్వాత ఓకే, అది చెప్పేశారు. తర్వాత నెక్స్ట్ పెద్దవాళ్ళకి నమస్తే చెప్పాలి. పెద్దవాళ్ళు
పెద్దవాళ్ళకి నమస్తే చెప్పాలన్నా గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా ఒకటే. ఇంకా నెక్స్ట్ అమూల్య సీక్రెట్. నెక్స్ట్ ఇంకా అందులో గుడ్ హ్యాబిట్స్ గోల్డ్. అందులో చెప్పండి ఏమి ఓకే అన్నీ చెప్తాను. నెక్స్ట్ సాంఘిక సీక్రెట్ ఎవరు చెప్తున్నారు? ఎవరు? ప్రశాంతి. నువ్వు లేచి చెప్పాలి. ప్రశాంత్ చెప్పి సార్ ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. విహాన్ సిరా విహాన్ సిరా. ప్రశాంత్ ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పి సార్. ఏంటి దగ్గర? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఎవరో చెప్పలేదు. ఉతికిన బట్టలు వేసుకోవాలని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. వెరీ గుడ్. సిరా. ఇంకా ఇంకా ఎవరు చెప్తున్నారు? ఏ శ్రీవళి స్టాండప్. ముందు శ్రీవళి స్టాండప్. వాళ్ళు చెప్పండి. వాళ్ళు చెప్పినవి కాకుండా ఇంకోటి చెప్పాలి. ఎలా రావాలి? త్వరగా రావాలి. స్కూల్కి ఎలా రావాలి? త్వరగా రావాలి. వెరీ గుడ్. అది ఎవరో చెప్పలేదు కదా? చెప్పిందా శ్రీవళి? వెరీ గుడ్. సరే All of you, good morning. స్కూల్లో బాగా చదువుకోవాలి, ఆడుకోవాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. సెట్ డౌన్. ఇంకా ఉన్నాయి గుడ్ హ్యాబిట్స్. ధన్య వాళ్ళు చెప్పని ఒక గుడ్ హ్యాబిట్ చెప్పాలి. చెప్పు. వాళ్ళందులో చెప్పండి ఉంటుంది. ఇంకా చెప్పాలి. ఇంకా రెండు ఉన్నాయి. అందులో పిల్లలు ఎవరో చెప్పనివి రెండు ఉన్నాయి గుడ్ హ్యాబిట్స్ లో. ఏంటవి చూడు. మాట్లాడుకో. సరే నువ్వు చెప్పేసావు కదా మిగిలిన వాళ్ళు చెప్పుదాన్ని. వాళ్ళు ఏం చెప్పలేదు? పొద్దున్నే లేవాలని చెప్పారు, వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పారు, మళ్ళీ ఏం చెప్పారు? బ్రష్ చేయాలి అని చెప్పారు, స్నానం చేయాలి అని చెప్పారు, ఉతికిన బట్టలు వేసుకోవాలి అని చెప్పారు, చక్కగా బడికి రావాలి అని చెప్పారు. ఇంకా మధ్యలో ఉండిపోయింది. ఏంటది? ఏం చేయాలి? ఏం చేయాలి? అల్పాహారం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత టిఫిన్ తిని స్కూల్కి రావాలి. అవునా ధన్య? అంతేనా? ఓకే సరే. గుడ్ హ్యాబిట్స్ అంటే మీకే వచ్చేసాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గుడ్ హ్యాబిట్ చెప్పారు. ఒకరేమో పొద్దున్నే లేవాలి అని చెప్పారు, ఒకరు వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పారు, ఒకరు బ్రష్ చేయాలి అని చెప్పారు, ఒకరు స్నానం చేయాలి అని చెప్పారు. ఓకే ఒకరు స్నానం చేయాలని చెప్పారు, ఒకరు ఉతికిన బట్టలు వేసుకోవాలని చెప్పారు, ఒకరు టిఫిన్ తినాలని చెప్పారు. పిల్లలు ఒకరు స్కూల్కి చక్కచక్కగా రావాలని చెప్పారు, స్కూల్కి వచ్చి చదువుకోవాలని చెప్పారు, స్కూల్లో ఆటలాడుకోవాలని చెప్పారు, తర్వాత వేళకి నిద్ర పోవాలని చెప్పారు కదా. తర్వాత ఇంకేమో చెప్పారు? ఇంకా కొన్ని చెప్పారు. పెద్దవాళ్ళకి ఉదయం లేచినట్టే గుడ్ మార్నింగ్ చెప్పాలి అని చెప్పారు, మహా చెప్పింది. తర్వాత దగ్గొచ్చినా తుమ్మొచ్చినా కచ్చి పట్టు పెట్టుకోవాలని చెప్పారు. ఎవరు చెప్పారు? నాని బాబు చెప్పింది. వెరీ గుడ్. అందరూ మంచిగుంది. గుడ్ హ్యాబిట్స్ ఈసారి నువ్వు చెప్పమ్మా. ఎన్ని గుర్తుంటే అని చెప్పు. గుడ్ హ్యాబిట్స్ చెప్పు చెప్పు.
అని చెప్పు. చక్క స్కూల్కి వెళ్ళాలి. ఇంకా స్కూల్లో చదువుకోవాలి, రాసుకోవాలి. ఆడుకోవాలి. తర్వాత వేళకి నిద్ర,